నమస్కారం. జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఇద్దరు తీవ్రవాదులు అరెస్ట్ అయిన విషయం మనందరికీ చూసాం. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు ఇది తీవ్రవాదులకు షెల్టర్ జోన్గా దీన్ని భావిస్తున్నారు. ఎందుకంటే అబూబకర్ సిద్దికీ మరియు మొహమ్మద్ అలీ అనే ఇద్దరు, ఒకరేమో అబూబకర్ సిద్దికీ నాగూర్ ప్రాంతం సంబంధించిన వ్యక్తి, మహమ్మద్ అలీ తిరునవేలి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. వీరిద్దరూ ఒకడైతే 1995 నుంచి అప్స్కాండ్లో ఉన్నారు. ఈ మహమ్మద్ అలీ అనేవాడు 1999 నుంచి అప్స్కాండ్లో ఉన్నారు. వీరు తమిళనాడులో హిందూ మున్నాని సంస్థ పైన 2000 సంవత్సరంలో దాడి చేయడం జరిగింది. తర్వాత కర్ణాటకలోని మల్లేశ్వరం బీజేపీ కార్యాలయం పైన బాంబు దాడి, 2011లో మదురైకి వచ్చిన ఆనాటి కేంద్ర ఉప ప్రధాని ఎల్కే అద్వానీ పైన బాంబు దాడి ప్రయత్నం చేశారు. తర్వాత చెన్నై, తిరుచి, కేరళ వీటిల్లో 7 సీరియల్ బాంబుల విషయంలో వీళ్ళు ప్లాన్ చేశారు. ఇంతటువంటి కరుడుగట్టినమైన ఈ తీవ్రవాదులు మన రాయచోటికి వచ్చి దాదాపు 20 సంవత్సరాల పైన నుంచి ఇక్కడ చిన్న చీరల వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారం ముసుగులో స్థానికంగా ఉన్న మహిళల్నే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ వారు 2 నెలలు తెలంగాణ, కేరళ ఏఐటిఎస్ వాళ్ళ పోలీసులు ఇక్కడ రెక్కి నిర్వహించి 2 నెలలు వారిని అబ్జర్వ్ చేసి, ఎందుకంటే వాళ్ళు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద పారిపోయి వచ్చినారు కాబట్టి వారు ఈరోజు 20 సంవత్సరాల వయసు మారిన తర్వాత వాళ్ళ రూపురేఖలు మారింటాయి కాబట్టి వాళ్ళని అన్నీ అబ్జర్వ్ చేసి 2 నెలలు అబ్జర్వ్ చేసి వారిని మొన్న అరెస్ట్ చేసిన తర్వాత స్థానికంగా ఉన్న ప్రజలు కానీ స్థానికంగా ఉన్న పోలీసులు కానీ అలర్ట్ అయ్యారు. మరి ఈ 30 సంవత్సరాల్లో స్థానికంగా ఉన్న వ్యక్తులు ఎంతమందిని వారు తీవ్రవాదుల సానుభూతి పరులుగా తయారు చేశారో లేదా స్లీపర్ సెల్స్గా తయారు చేశారో వాటన్నిటిపైన కూడా స్థానికంగా ఉన్న పోలీసులు సమగ్ర లోతైన విచారణ జరిపించాలి. మరి వారింట్లో 50 ఐఈడి బాంబులు దొరికాయని స్వయంగా డిఐజీ ప్రవీణ్ కుమార్ గారే చెప్పారు. అంటే 50 ఐఈడి బాంబులు తయారు చేయడానికి ఎలాంటి వస్తువులు వారు సేకరించారు, ఇవన్నీ వాడు ఒక్కడే చేసే శక్తి కాదు. స్థానికంగా ఉన్న ఎంతోమంది వారికి ఆ మెటీరియల్ అమ్మింటారు. వారందరూ ఎవరెవరు సహకరిస్తున్నారు? రాజకీయ నాయకులు సహకరించారా, మతపరమైన వాళ్ళు సహకరించారా, లేదా ఇతర వ్యక్తులు సహకరించారా, వారి ఆర్థిక మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక సాధారణ గుడ్డలు అమ్ముకునేవాడు 50 ఐఈడి బాంబులు ఎలా చేయగలడు? వాడికి ల్యాప్టాప్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వాడి ఆర్థిక డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి ప్రశాంతమైన వాతావరణం ఉన్న రాష్ట్రం ఇది. ఎప్పుడు కూడా తీవ్రవాదులు కలయికలు లేకుండా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? చాలామంది తీవ్రవాదులకు ఈ మధ్య దొరుకుతున్న వారందరూ కూడా, మొన్న మనం చూసాం మదనపల్లిలో కాశ్మీర్ నుంచి వచ్చిన తీవ్రవాది అక్కడే పెళ్లి చేసుకొని అక్కడ నివసించుతూ ఉన్నాడు. మరి ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లో అతను నిందితుడు కాబట్టి ఎన్క్వైరీ చేస్తూ వస్తే మదనపల్లిలో మనకు దొరకడం జరిగింది. ఇలా ఇంతకుముందు గతంలో రాజమండ్రిలో అద్వానీ గారి కోయంబత్తూరు బాంబ్ బ్లాస్ట్లో వ్యక్తులు రాజమండ్రిలో నివాసం ఏర్పరచుకున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో రాను ఈ తీవ్రవాదులందరికీ షెల్టర్ జోన్గా ఉపయోగపడుతుంది. పోలీసులు అందరూ కూడా అలర్ట్గా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. అలాగే ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, మన ప్రాంతంలో కొత్త వ్యక్తులు వచ్చి ఇళ్ళు బాడుకు తీసుకొని ఇక్కడ చిరు వ్యాపారము, పండ్లు అమ్ముకుంటానో పూలు అమ్ముకుంటానో ఏదో రూపంలో ఉంటే వారిని గుర్తించి పోలీసులకు తెలపాలని భారతీయ జనతా పార్టీ
డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ ఈ కడప జిల్లా, ఈ అన్నమయ్య జిల్లాలో మనం చూసాం. వీరభద్రస్వామి ఉత్సవాల్లో జరిగినప్పుడు మన స్థానికంగా ఉన్న పోలీసులు ఎంత అత్యుత్సాహం చూపించారు. అదే విషయము, అంత అత్యుత్సాహము ఈ తీవ్రవాదులు ఈ విశ్వ హిందూ పరిషత్ కానీ బీజేపీ కానీ ఎప్పటి నుంచో చెప్తుంది. ఇక్కడ రాయచోటులో, మదనపల్లిలో, రాజంపేటలో బయట వ్యక్తులు వచ్చి చాలామంది ఉన్నారు. వారిపైన దృష్టి పెట్టకుండా ఊరికే మత సామరస్యం పేరుతో అప్పుడప్పుడు పిలవడం, మాట్లాడడం, బెదిరించడం లాంటి అత్యుత్సాహం చేస్తున్నారే తప్ప వీళ్ళపైన దృష్టి పెట్టింటే ఈరోజు ఇంత దూరం వచ్చిండేది కాదు. ఏదో బయట తమిళనాడు నుంచి, కేరళ నుంచి వచ్చిన పోలీసులు వారిని అరెస్ట్ చేయకపోతే వారి 50 ఐఈడి బాంబులు రేపు ఎక్కడన్నా బాంబు బ్లాస్ట్ జరిగింటే ఎన్ని ప్రాణాలు పోయిండో, ఎంత ఆస్తి నష్టం జరిగిండో ఇప్పటికైనా మీరు మేల్కొని హిందువులు పండగల మీద, హిందువులు జరిగే ఇష్యూల మీద మీరు అత్యుత్సాహం చూపించే పని ఏదో ఈ తీవ్రవాదుల మీద, వీటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. మేమైతే మరొకసారి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేయడం బీజేపీ ఏంటంటే, వీరికి ఇంతవరకు సహకరించిన వారందరూ ఎవరెవరు ఉన్నారు, ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా కానీ, వారందరిపైన సమగ్ర విచారణ జరిపించాలి. వీరు ఈ 30 సంవత్సరాల్లో ఎంతమందిని స్లీపర్ సెల్స్గా తయారు చేశారో వారందరిపైన కూడా విచారణ జరిపించాలి. వీళ్ళందరినీ విచారణ జరిపించి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని, మరియు ప్రజలందరినీ కూడా మేము కోరుకునేదంటే, కొత్త వ్యక్తులు ఎవరన్నా వస్తే మీరు వారిని గమనించి స్థానిక పోలీసు